లవ్ మీ ట్రైలర్ చూశాను. ఈ సినిమా ఆ హీరోకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ దిల్ రాజు అతను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్తాడు, మా వాడికి 3 సినిమాలకి నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఈ 3 సినిమాల్లో మా వాడు నిరూపించుకోవాలి, హిట్ కొట్టేసాను అన్నాడు. ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు 3వ సినిమా. ఈ సినిమా కంపల్సరీ హిట్ అవ్వాలి మనోడికి, మిగతా ప్రొడ్యూసర్లు ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలన్నా ఏదైనా జరగాలంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ అతను ఫస్టే చెప్పాడు కాబట్టి చూద్దాం. అయితే ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ గురించి చూసుకుంటే, ఆ హీరోయిన్ నాకు తెలిసి బేబీ సినిమాలో యాక్టింగ్ ఇరగదీసింది, దీంట్లో ఎలా చేసిందో. బట్ అపరిచితుడు సినిమాలో 2 క్యారెక్టర్స్, రెమో క్యారెక్టర్స్ ఎలా చేస్తాడో ఈ హీరోయిన్ కూడా ఈ మూవీలో అలానే చేసినట్టుంది. ఒకటి దెయ్యంగా ప్లస్ లవర్గా. నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆమె దెయ్యం అనుకుంటున్నాను. బట్ ఎలా ఉండిద్దో చూడాలి. ట్రైలర్లో అయితే కత్తి పెట్టి ఒక సైడు లవ్ చేసినట్టు ఒక సైడు చేసింది. యాక్టింగ్ ఆ సినిమాలో చేసినట్టు ఈ సినిమాలో ఇరగ తీస్తే, అవుట్పుట్ డైరెక్టర్ బాగా తీస్తే సూపర్గా ఉండిద్ది అనిపిస్తుంది. బట్ ఇంకోటి, మెగా హీరో ఉన్నాడు కదా, అతను సినిమాలో చేసిన సీరియల్ యాక్టర్ ఒక అతను లాస్ట్ టైం ఏదో సినిమా తీసాడో, మూవీ పేరు గుర్తు రావడం లేదు. అతను ఆ సినిమా ఎవరైనా చూస్తే అతని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అది కానీ ఈ మూవీలో కనెక్ట్ అయ్యి కరెక్ట్గా సెట్ అయితే సూపర్గా ఉండిద్ది. అతని యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. సీరియల్ యాక్టర్ అతని పేరు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి, ఆ మూవీ పేరు తెలిసినా కానీ కామెంట్ చేయండి. చాలా బాగుంటాడు ఆ క్యారెక్టర్. ఆ మూవీలో సూపర్ సెట్ అయింది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండిద్ది. బట్ కానీ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నట్టు అనిపించింది. మొత్తం నైట్ ఎఫెక్ట్లో ఆ మూవీ ఓకే, నైట్ ఎఫెక్ట్లో ఎక్కువ లైటింగ్ వాడారు. బట్ మీకు ఊరికి చెప్తున్నాను, జస్ట్ మన ఇంట్లో 9 వాట్ బల్బులు ఉంటాయి కదా, దాంట్లో మామూలు వైట్ వస్తాయి, ఇవి ఈ కలర్ వస్తాయి. బట్ మీకు గోల్డ్ కలర్ కావాలనుకున్నా కానీ అవైలబుల్గా ఉంటాయి మా షాప్లో. జస్ట్ ఆ సినిమాలో ఎక్కువ నైట్ ఎఫెక్ట్ షాట్లు ఉన్నాయి కాబట్టి జస్ట్ వర్క్ చెప్దాం అనిపించింది. ఓకే, తర్వాత మూవీ కామెడీ అంటే ఈ ట్రైలర్లో కామెడీ ఎక్కువ చూపించలేదు. బట్ కామెడీ కూడా బాగుండి కరెక్ట్గా సెట్ అయితే మాత్రం సూపర్గా ఉండిద్ది. బట్ హీరో జస్ట్ అంటే నాకు ఎక్కువ హీరో ఎఫెక్ట్ అనిపించలేదు ఆ మూవీలో. జస్ట్ ఆ హీరోయిన్ ఇన్ఫ్లుయెన్స్, ఆ సీరియల్ యాక్టర్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ నాకు ఎక్కువ ఈ ట్రైలర్లో చూపించినట్టు అనిపించింది. హీరో యాక్టింగ్ బాగా చేసేసి, డైరెక్టర్ అవుట్పుట్ బాగా తీసేసి సినిమా చాలా బాగుండాలనేసి కోరుకుందాము. బట్ ఆ క్యారెక్టర్ వైజ్ చూస్తే మాత్రం మంచి క్యారెక్టర్, అంటే ఆ 3 క్యారెక్టర్లు అయినా కానీ చాలా మంచి వాళ్ళు ఉన్నట్టుంది. ఓన్లీ హీరో ఇన్ఫ్లుయెన్స్, హీరో యాక్టింగ్, హీరో ఎలా ఉండిద్ది అనేది కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది. హీరోయిన్ అయితే ఇరగ తీసిద్దేమో, ఆ సినిమాలో బాగా చేసింది కాబట్టి చూద్దాం. మొత్తం మీద ట్రైలర్ రిలీజ్ అయింది, మూవీ కోసం వెయిటింగు. హర్రర్ బాగుండాలి, కామెడీ సూపర్గా ఉండాలనేసి కోరుకుందాం.